హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలో వచ్చాక మనం పోకో X3 ఫుల్ రివ్యూ అయితే మనమైతే చేద్దాం. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక నేను గత 1 వీక్ నుంచి నేనైతే యూజ్ చేస్తున్నాను. కంప్లీట్లీ నేను నోటీస్ చేసిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని కొనాలా వద్దా అని కంప్లీట్ మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో దట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కంప్లీట్ జెన్యూన్ వీడియో. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఏ బ్రాండ్ కూడా నాకు సెండ్ చేసినది కాదు. నేను మీకు స్క్రీన్ మీద బిల్ అయితే చూపిస్తున్నాను, చూడవచ్చు. నేను ఫ్లిప్కార్ట్లో ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ చేసి కొనింది. 6GB 64GB వేరియంట్ 17,000 రూపీస్ కొనింది. అండ్ నేను ఏ బ్రాండ్ పరంగా కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. నేను అనుకున్న రివ్యూ నేను మీకైతే పర్ఫెక్ట్గా అయితే చెప్పొచ్చు. జెన్యూన్ రివ్యూ మీకు మన ఛానల్లో అయితే వస్తుంది. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే మాత్రం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా జెన్యూన్ రివ్యూస్, పర్ఫెక్ట్ రివ్యూస్ మీకు తెలుగులో కావాలనుకుంటే మాత్రం, అండ్ మీకు ఎగ్జాక్ట్ కంటెంట్ రీచ్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, నేను పోకో X3 మీద చాలా వీడియోస్ అయితే చేశాను. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేశాను, కెమెరా రివ్యూ అయితే రీసెంట్లీ అయితే చేశాను, ఛార్జింగ్ టెస్ట్ అయితే చేశాను, గేమింగ్ టెస్ట్ అయితే చేశాను. ప్రతి ఒక్క వీడియో లింక్ ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, పక్కా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నేను అన్బాక్సింగ్ ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి. దాంట్లో ఒకసారి నేను మ్యాక్సిమం అంతా కవర్ అయితే చేసేసాను. సో నేనేం చెప్పాలనుకున్నాను, మెయిన్ థింగ్స్ అంతా నేను అన్బాక్సింగ్లో అయితే కవర్ చేశాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి 1 వీక్ నుంచి వాడుతున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మాట్లాడతాను. ఫస్ట్ మన రివ్యూ స్టార్ట్ చేసే కంటే ముందు మన స్మార్ట్ ఫోన్ కేస్ అయితే మనం రిమూవ్ చేద్దాం, ఎందుకంటే మన కంటెంట్ చాలా హాట్గా ఉంటుంది. ఫోన్ అయితే తట్టుకోలేదు. ఓకే, మనమైతే రిమూవ్ అయితే చేసేసాం. ఫస్ట్ మనం డిజైన్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారు. చాలా కాంట్రవర్సీ క్వశ్చన్ అయిపోయింది ఇది వచ్చేసరికి. ఒకసారి డిజైన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇది వచ్చేసరికి కంప్లీట్ వచ్చేసరికి మనకు ప్లాస్టిక్తో అయితే తయారు చేశారు. రిమ్ కూడా కంప్లీట్ వచ్చేసరికి మనకు ప్లాస్టిక్తో ఇక్కడ ఏదైతే రిమ్ బిల్డ్ యూజ్ చేస్తారో అది కూడా మనకు ప్లాస్టిక్ బిల్డ్తో అయితే వస్తుంది. అండ్ సెంటర్లో చూసుకుంటే మనకు రౌండ్ కట్ అయితే ఇచ్చారు. అండ్ దాంట్లో వచ్చేసరికి మనకు స్క్వేర్ టైప్ కెమెరా ఫినిష్ అయితే మనకి ఇచ్చారు. అండ్ పోకో బ్రాండింగ్ అయితే ఉంటుంది. సెంటర్లో చూసుకుంటే ఒక స్ట్రాప్ అయితే వెళ్ళింది. డిజైన్ బై పోకో అని రాస్తుంది. 64 మెగాపిక్సెల్ కెమెరా అని రాస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. మీకు డిజైన్ అయితే ఓకే, బాగానే ఉంది. అండ్ డిజైన్లో నేను నోటీస్ చేసిన మెయిన్ థింగ్ వచ్చేసరికి గైస్, ఇక్కడైతే POCO పోకో ఉందో గైస్, ఈ O అండ్ C సెంటర్లో మనం ప్రెస్ చేస్తే ఏదైతే ఏమవుతుంది, ఫ్లెక్స్ అవుతుంది అనమాట. ఎస్, కొంచెం లో క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇది నేను స్టార్టింగ్లో నాకు తెలీదు, తర్వాత యూజ్ చేస్తున్నా ఇట్లా ప్రెస్ చేస్తూ. సో నేను ఈ ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తాను. ఫ్లెక్స్ అవుతుంది ఇది యాక్చువల్లీ, కొంచెం ఇక్కడ ప్రెస్ అవుతుంది. సో దీనికి రీజన్ ఏంటంటే, గ్లోబల్ వర్షన్లో వచ్చేసరికి మనకు NFC ఉండేది. సేమ్ అదే బిల్డ్ అయితే వీళ్ళు తీసుకున్నారు. సేమ్ అదే మోడల్ తీసుకొని NFC రిమూవ్ చేశారు కాబట్టి అక్కడ ఎంటీ ఉంది. సో అందుకే మనకి ఈ సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే అంత సౌండ్ రాదు, టాప్లో కూడా అంత సౌండ్ రాదు. ఇక్కడ చూడొచ్చు సెంటర్లో సౌండ్ అయితే వస్తుంది. ఇది ఒక్కటి నాకు నచ్చలేదు. ఓకే, డిజైన్ అయితే బాగుంది, ప్లాస్టిక్ బిల్డ్ యూజ్ చేశారు, పర్లేదు. కాకపోతే ఇక్కడ ఫ్లెక్స్ అవుతుంది, అది నాకు కొంచెం వియర్డ్గా అయితే అనిపించింది అనమాట. అండ్ గైస్, ఇన్ హ్యాండ్ ఫీల్ వచ్చేసరికి మీకు కొంచెం కూడా బాగుండదు. ఇన్ హ్యాండ్ ఫీల్ మీరు చేతిలో పట్టుకోగానే మీకు అంత ప్రీమియంగా అయితే ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్డ్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, చాలా పెద్దగా ఉంది, చాలా వెయిట్ ఉంది అనమాట. చాలా వెయిట్ కూడా ఉంది. అండ్ చాలా లావుగా ఉంది, చాలా వెయిట్ అయితే ఎక్కువ ఉంది. దీని వెయిట్ వచ్చేసరికి మీకు 235 గ్రామ్స్ దాకా అయితే ఉంటుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ మీరు ఇట్లా ఎత్తుకోగానే మీకు కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది నార్మల్ స్మార్ట్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. నేను దీన్ని యూజ్ చేసి వేరే స్మార్ట్ ఫోన్స్ అంతా నాకు చాలా తక్కువ వెయిట్గా అనిపిస్తున్నాయి. సో అంతా లిఫ్ట్ చేసి నా హ్యాండ్కి అలవాటు అయిపోయింది. కాకపోతే మీరు యూజ్ చేయడానికి స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి అలవాటు అయిపోతారు. నెక్స్ట్ వేరే ఏమన్నా స్మార్ట్ ఫోన్ మీరు ఎత్తుకుంటే మీకు అది చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ మీకు కొంచెం వెయిట్ అనిపించచ్చు, తర్వాత మాత్రం ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మాత్రం నా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంది. కాకపోతే స్టార్టింగ్లో మీకు కొంచెం అట్లయితే అనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది. సో ఇది కొంచెం వెయిట్ కొంచెం తక్కువ ఉంటే బాగుండేది. అండ్ థిక్నెస్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంది. అండ్ దాంతోపాటుగా ఈ బంప్ కూడా ఉంది, కెమెరా బంప్ కూడా ఉంది. దీంతో ఈ కెమెరా బంప్ కూడా కొంచెం ముందుకైతే వచ్చింది. అండ్ దాంతోపాటుగా ఈ కేస్ చూడండి, కేస్ ఎంత లావుగా ఉందో. ఇంకా ఈ కెమెరా బంపు, దీని వెయిట్ అండ్ దీని విడ్త్, తర్వాత దీని కేస్ వేస్తే ఇంకా ఇంత వెయిట్ ఉంటుంది అనమాట. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే ఏం బాగాలేదు. మీరు వన్స్ యూజ్ చేయడానికి స్టార్ట్ చేస్తే సరిపోతుంది, కానీ స్టార్టింగ్లో మాత్రం మీకు ఖచ్చితంగా చాలా బోర్ అవుతున్నారు. ఇదేంద్రా ఇది ఫోన్ ఇంత వెయిట్ ఉంది, ఇంత పెద్దగా ఉంది అనేసి. సో ఇది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ నా ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒకసారి మనకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది, బాటంలో ఒక స్పీకర్ అయితే ఉంటుంది. మీరు ఏమైనా సాంగ్స్ ప్లే చేస్తున్నప్పుడు గైస్ ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. ఈ పార్ట్ సెంటర్ ఏదైతే ఉందో మొబైల్ సెంటర్లో, ఈ ప్లేస్లో ఒకసారి మాకు వైబ్రేట్ అవుతుంది. ఒకసారికి ప్లాస్టిక్ యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ స్పీకర్ ఉంది, ఇంకా ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ వైబ్రేట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. ఇట్లా మీరు మీడియా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, ఇట్లా పట్టుకున్నప్పుడు, మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ బుల్లెట్ సౌండ్ అంతా ఇక్కడ వస్తుంది. లైక్ ఆ ఫీలింగ్ నేను చెప్పాలంటే, ఏదైనా ఒక బ్లూటూత్ స్పీకర్ ఎత్తుకోండి, బ్లూటూత్ చిన్న స్పీకర్ వస్తుంది కదా, దాన్ని ఇట్లా పెట్టుకొని మీరు సాంగ్స్ ప్లే చేయండి, ఎట్లా ఉంటుంది
ఫీలింగ్. సో ఆ టైప్ ఫీలింగ్ నాకు దీంట్లో అయితే వస్తుంది అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మీకు మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. సో అదొకటి వియర్డ్ థింగ్ అయితే అనిపించింది. ఇవంతా మీరు బేర్ చేయగలిగితే మాత్రం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఇన్ హ్యాండ్ ఫీల్లో మీకు ఇట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ పోకో X3ది. అండ్ చాలా మాట్లాడేసాను, కొంచెం ప్రాబ్లమ్స్ కూడా నేను మీకైతే చెప్పాను. నెక్స్ట్ మనం దీంట్లో చాలా మంచి థింగ్, నాకు చాలా ఇంప్రెస్ అయిన థింగ్ వచ్చేసరికి దీని డిస్ప్లే అనమాట. డిస్ప్లే చూడండి గైస్, అసలు డిస్ప్లే వచ్చేసరికి మీకు దీంట్లో 6.67 ఇంచ్ IPS LCD డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు HDR10కి అయితే సపోర్ట్ చేస్తుంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఆహా, ఆ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రం ఐ లవ్. నేను వేరే స్మార్ట్ ఫోన్ షిఫ్ట్ అయితే అది చాలా నాకు స్లోగా అనిపిస్తుంది. చూడొచ్చు చాలా స్మూత్ ఉంది. నేను 60 FPSలో నేను వీడియో అయితే షూట్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు స్మూత్ ఎంత ఉంది అని నేను ఇక్కడ చూపిస్తున్నా. చాలా స్మూత్ అయితే ఉంది. నాకు మాత్రం ఐ లవ్ దిస్ డిస్ప్లే అంటాను నేనైతే. నేను నా అన్బాక్సింగ్ వీడియోలో కూడా చెప్పాను. సో చాలా స్మూత్ ఉంది, ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఈ పోకో లాంచర్లో ఏం వేస్తారో నాకు తెలియదు, కానీ షామీ కంటే చాలా ఫ్లూయిడ్గా ఉంది ఇదైతే. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో మీరు సన్లైట్లో యూస్ చేయాలన్నా కూడా మీరు యూస్ చేయొచ్చు. నేను ఆ శాంపుల్ కూడా చూపిస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు. సన్లైట్లో కూడా మీరు బాగా అయితే విజిబుల్గా ఉంటుంది. అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ఉంటుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవంతా మీరు 1080pలో చూడొచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా, ఇవైతే చూడొచ్చు. అండ్ సైడ్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ స్పీడ్ మాత్రం నేను ఫింగర్ ప్రింట్ స్పీడ్ అయితే చూపిస్తాను. చూడొచ్చు, టచ్ ఓపెన్, టచ్ టచ్ ఓపెన్. ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. టచ్ ఓపెన్, టచ్ ఓపెన్. ఒక సెకండ్ టైం అయితే తీసుకుంటుంది. స్మార్ట్ ఫోన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. 95% 100 టైమ్స్లో మీరేమైనా అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే 95 టైమ్స్ ఇదైతే ఓపెన్ అవుతుంది. ఒక 5 టైమ్స్ మాత్రం ఇది కొంచెం మిస్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా చూడొచ్చు. ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్ ఉంది, నో ప్రాబ్లం. సో ఒక సెకండ్ టైం అయితే తీసుకుంటుంది. స్మార్ట్ ఫోన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. చూడొచ్చు, ఒక సెకండ్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ నైట్ కండిషన్లో మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఈ ఫేస్ అన్లాక్ అయితే పనికిరాదు. మీరు ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద అయితే డిపెండ్ అవ్వాలి. అండ్ హెడ్ ఫోన్ జాక్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. హెడ్ ఫోన్ జాక్ మీకు బాటంలో అయితే ఉంటుంది. హెడ్ ఫోన్ జాక్ అవుట్పుట్ మాత్రం చాలా సూపర్గా ఉంది, చాలా ప్రీమియం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని ఫిల్టర్స్ కూడా ఉంటుంది. దాన్ని యూస్ చేసి మీరు బేస్, ట్రబుల్స్ ఇవంతా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏమైనా హెడ్ ఫోన్స్ పెట్టి సాంగ్స్ వినాలంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సూపర్ ప్రీమియం క్వాలిటీ అవుట్పుట్ అయితే మీకు వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం UI అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. UI అయితే థమ్స్ అప్. సో చాలా కొంచెం కస్టమైజేషన్ అయితే చేశారు. కాకపోతే దీన్ని నేను సెటప్ చేయడానికి ట్రై చేసినప్పుడు గైస్ చాలా బ్లోట్వేర్ అయితే నోటీస్ చేశాను. నేను దాని అన్బాక్సింగ్ వీడియోలో చూపించలేదు, కానీ సో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తున్నా. చాలా బ్లోట్వేర్స్ అయితే ఉంటుంది. ఒక 10 to 15 అప్లికేషన్స్ అయితే ఉంటుంది. దాని అంతా అన్ఇన్స్టాల్ చేసి అండ్ అవంతా అన్ఇన్స్టాల్ చేసినా కానీ కొన్ని యాడ్స్ అయితే మీకు అయితే వస్తుంటాయి. లైక్ మీరు ఇక్కడ ఏమైనా సెర్చ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అండ్ మీరు ఇక్కడ ఏమైనా ఇట్లా సెర్చ్ చేయడానికి ఏమైనా యాప్ ట్రై చేసినప్పుడు ఇక్కడ మీకు యాడ్స్ అయితే చూపిస్తుంది ఎంటీ స్పేస్లో. నేను వీలైతే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను, అక్కడ చూడొచ్చు. సో అదొక్కటి నాకు ప్రాబ్లం అయితే. UIలో మాత్రం చాలా ఫ్లూయెంట్గా ఉంది. Android 10తో ఇదైతే వస్తుంది, MI 12తో వస్తుంది, నో ప్రాబ్లం, చాలా ఫ్లూయెంట్గా ఉంది. అండ్ యాప్ ఓపెనింగ్ క్లోజ్ టైం కావచ్చు, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి చాలా గూగుల్ సాఫ్ట్వేర్స్ అయితే యూస్ చేస్తుంది. లైక్ మెసెంజర్ ఏదైతే మెసేజింగ్ యాప్ ఉందో సో అది వచ్చేసరికి గూగుల్దే యూస్ చేస్తుంది. అండ్ డెలర్ ప్యాడ్ ఏదైతే ఉందో అది కూడా గూగుల్దే యూస్ చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ బ్రౌజర్ గూగుల్ది క్రోమ్ బ్రౌజర్ అయితే ఏదైతే యూస్ చేస్తుంది. ఫైల్స్ గో ఇన్బిల్ట్ మీకు అయితే వస్తుంది. ఇట్లా గూగుల్ కొంచెం ఎక్స్ట్రా కేర్ అయితే ఇచ్చి గూగుల్ ఇవైతే యూస్ చేస్తున్నారు అప్లికేషన్స్. ఎందుకంటే వీళ్ళ బ్రౌజర్ మీద వీళ్ళకే నమ్మకం అయితే లేదు. అండ్ గైస్ ఇంకొక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. సో అమెజాన్ ఇవంతా ప్లే అవుతుంది, మీకు వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ఉంది. ఒక్కొక్కసారి నాకు ఏమవుతుందంటే అమెజాన్ నేను ఎప్పుడైనా ఎపిసోడ్ని కొంచెం స్కిప్ చేసినప్పుడు లైక్ 1 minute చూస్తున్నారు, ఒక 5 minutesకి వెళ్ళాలనుకోండి, 5 minutes మనం ఇట్లా డ్రాగ్ చేసినప్పుడు టైం లైన్ని సో ఇట్లా నాకు ఒక ఎర్రర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో కొంచెం ఏం ప్రాబ్లమో నాకు ఐడియా లేదు, కానీ మేబీ ఆప్టిమైజేషన్ ఇష్యూ అయితే ఉండొచ్చు, కొంచెం కొత్త స్మార్ట్ ఫోన్ కాబట్టి. సో ఇది వీళ్ళు ఫిక్స్ చేస్తే బెటర్. ఒకవేళ ఎవరైనా పోకో వాళ్ళు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో ఇది ప్రతిసారి అయితే అవ్వట్లేదు, ఒక పర్ డే 2 times అయితే పక్కా అయితే అవుతుంది. అండ్ ఇది ఒకసారి మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. పెట్టుకుంటే 2 సిమ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక SD కార్డ్ అండ్ ఒక సిమ్ అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. తెలిసిందే. సో దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 732 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 732 ప్రాసెసర్ వీళ్ళైతే తీసుకొస్తున్నారు. Adreno 618GBతో వస్తుంది. అండ్ 8nm మీద బేస్ అయిన ప్రాసెసర్ ఇది. సో మీకు చాలా పవర్ ఎఫిషియెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు అన్ని బేసిక్ టాస్క్లను అయితే ఇదైతే ఏమంటారు కంట్రోల్ చేయగలదు అండ్ రన్ అయితే చేయగలదు. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. చాలా స్మూత్ ఉంటుంది మీరు గేమ్స్ ఆడినప్పుడు కానీ. ఎవ్రీథింగ్ మీకు ఏం ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి అంతా ఏమి ఉండదు. సో అన్ని బేసిక్ డే టు డే టాస్క్లు అన్నీ ఇదైతే రన్ అయితే చేస్తుంది.
కొంచెం పవర్ఫుల్ మిడ్ రేంజర్ ప్రాసెసర్ మనం అయితే చెప్పుకోవచ్చు దీని. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ గురించి అడుగుతుంటే మాత్రం ఒక 10 అప్లికేషన్స్ దాకా ఇదైతే మెమరీలో ఉంచుకోగలదు. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ 2.0తో వస్తుంది కాబట్టి మీకు మాక్సిమం హెవీ హీటింగ్ ఇష్యూస్ మాత్రం నేను దీంట్లో అయితే నోటీస్ చేయలేదు. మ్యాక్స్ వచ్చేసరికి 45 degrees దాకా నేనైతే నోటీస్ చేశాను. 45, కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం 46 అంతే. సో 46 కంటే ఎక్కువైతే వెళ్ళట్లేదు. మీరు ఎంత హెవీ గేమింగ్స్ అన్నా ఆడుకోండి, ఎంత టాస్క్లు అయినా చేసుకోండి, మీకు చాలా ఫ్లూయిడ్ ఉంటుంది. అండ్ 240Hz టచ్ శాంప్లింగ్తో వస్తుంది ఇది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వేరే ఉంటుంది కాబట్టి ఆ పర్ఫార్మెన్స్తో పాటు ఇదొక కొంచెం మసాలా అనమాట, ఇంకా మీకు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉండడానికి. అండ్ చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. సో మీకు నాకు తెలిసి పర్ఫార్మెన్స్లో మీకు ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారు లైక్ పబ్జీకి దీన్ని తీసుకోవచ్చు అనేసి. గైస్ చూడండి, ఒక్కటే నేను చెప్పేది, ఒకవేళ మీరు పబ్జీ ఇవంతా ఎక్కువ హెవీ టాస్క్లు ఆడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 855 855+ ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్కి వెళ్ళిపోండి. ఇవంతా ఒకసారి మనకు మిడ్ రేంజ్ ప్రాసెస్ గైస్. నార్మల్ డే టు డే టాస్క్లు అండ్ లైట్ గేమింగ్స్ అయితే మీకు సరిపోతుంది. హెవీ మీరు పబ్జీ ఆడతారు, ఎక్కువ గేమర్ అనుకుంటే మాత్రం ఇవి మీకు సెట్ అవ్వదు. ఖచ్చితంగా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటుంది. అండ్ నేను కూడా ఒక 30 minutes ఆడిన తర్వాత థర్మల్ ట్రాట్లింగ్ అయితే అవుతుంది దీంట్లో, ఒక చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ మీకు అయితే వస్తుంది, అవంతా ఉంటుంది. అదే 855+ వస్తారు, ఆ ప్రాబ్లమ్స్ మీకు ఉండవు. సో ఖచ్చితంగా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేస్తారు హెవీ గేమర్ మేము అనుకుంటే మాత్రం 855+ లైక్ రెడ్మీ K20 Pro అట్లాంటి డివైస్కి అయితే వెళ్ళిపోండి. ఇది ఒకసారికి డే టు డే నార్మల్ టాస్క్లకి అండ్ అప్పుడప్పుడు గేమింగ్ మాత్రం ఇది యూజ్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్లో నాకు తెలిసి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది మీకు అన్ని టాస్క్లు అయితే డన్. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా సూపర్ ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 MP సోనీ సెన్సర్ అయితే యూజ్ చేశారు. సోనీ 682 సెన్సర్ అయితే యూజ్ చేశారు. అండ్ 12 MP అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటుంది. 2 MP మ్యాక్రో ఉంటుంది. 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ సెల్ఫీ వచ్చేసరికి మీకు 20 MP సెల్ఫీతో వస్తుంది. అపర్చర్ f2.2తో వస్తుంది. ఒకసారి మనం ఫస్ట్ సెల్ఫీస్ నుంచి స్టార్ట్ చేస్తే సెల్ఫీస్ అయితే ఓకే. అండ్ నా కెమెరా రివ్యూలో కూడా అయితే చెప్పాను, ఈ 20 MP అంత అవుట్పుట్ ఇదైతే ఇవ్వట్లేదు. ఎక్కడో దగ్గర నాకు కొంచెం బ్లాక్గా అనిపించింది. లైక్ ఒక 16 MP సెన్సర్ లాగా ఇదైతే వర్క్ చేస్తుంది. అండ్ సెల్ఫీస్లో కొంచెం ఫొటోస్ అనేవి వైడ్గా వస్తున్నాయి, వైబ్రెంట్గా వస్తున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కానీ అండ్ డైనమిక్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 1080p 30 FPS వరకు మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. ఇది సెల్ఫీస్ గురించి ఎక్కువైతే మాట్లాడేసాం. అండ్ సెల్ఫీలో వచ్చేసరికి మూవీ ఫ్రేమ్ అని ఉంటుంది. స్లో మోషన్ కూడా మీకు సెల్ఫీలో ఉంటుంది. స్లో మోషన్లో నైట్ స్కేప్ కూడా ఉంటుంది. నైట్ మీరేమైనా ఫోటోస్ తీయాలంటే సెల్ఫీలో కూడా నైట్ మోడ్ అయితే ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్, అంతా ఓకే ఉంది. అదే కొంచెం సెల్ఫీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే కొంచెం బాగుంటుంది, క్వాలిటీ, రెజల్యూషన్ అండ్ కొంచెం సాఫ్ట్నెస్ ఇవంతా. అండ్ బ్యాక్ కెమెరా ఒకసారి మీకు తెలిసిందే ఈ టైప్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరా ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి. డే లైట్ తీసుకోండి, అల్ట్రా వైడ్ తీసుకోండి, హ్యూమన్ పోర్ట్రేట్స్ తీసుకోండి, ఫ్లవర్స్ పోర్ట్రేట్స్ తీసుకోండి, ఎవ్రీథింగ్ ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, అల్ట్రా వైడ్ వీడియోస్ కావచ్చు, 4K వరకు మీరు మ్యాక్సిమం దీని అయితే యూజ్ చేస్తే వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. 4K అండ్ 1080p 30, 1080p 60 అండ్ 720pలో మీరు అయితే షూట్ చేసుకోవచ్చు. స్లో మోషన్ ఉంటుంది. అండ్ వ్లాగ్ మోడ్ అని మీకు ఒక కొత్త ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ క్లోన్ మోడ్ అయితే ఉంటుంది. మూవీ ఫ్రేమ్ అని అయితే మీకు అయితే ఉంటుంది. అండ్ వీడియో బ్లర్ ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మీరు అడుగుతుంటే మాత్రం బొకే అయితే మీకు వీడియోలో అయితే రాదు, ఆ ఆప్షన్ అయితే దీంట్లో అయితే మిస్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఫోటోస్ కానీ ఎవ్రీథింగ్ మీకు బాగానే ఉంది. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి సో అందుకే మనకు కొంచెం థిక్గా ఉందన్నమాట. థిక్నెస్ నేను మీకు ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాను. దీంట్లో ఒకసారి మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ మనకు బాక్స్లోనే ఇస్తున్నారు. అండ్ దీని పర్ఫార్మెన్స్ గురించి మీరు అడుగుతుంటే మాత్రం వచ్చేసరికి ముఖ్యంగా వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. 240Hz టచ్ శాంప్లింగ్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి సో మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అనుకోండి, లైక్ హెవీ అంటే లైక్ ఫుల్ పబ్జీ ఆడుతున్నారంటే మాత్రం 5 to 6 hours, మీకు 5 hours మ్యాక్సిమం, 5 hours 10 minutes దాకా మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే ఉంటుంది. లేదు నార్మల్ యూజర్, నార్మల్గా ఒక ఏమంటారు ఒక స్టూడెంట్ అనుకోండి, ఫ్రీ టైంలో పబ్జీ ఒక మ్యాచ్ ఆడుతూ ఉంటాం, తర్వాత కొన్ని ఫొటోస్ క్లిక్ చేస్తాం, తర్వాత కొన్ని కాల్స్ మాట్లాడతాం, కొంచెం అది ఇది బ్రౌజింగ్ అంతా చేస్తాం అనుకుంటే మాత్రం మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. నార్మల్ యూజర్కి అయితే ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. 2 days అయితే దీని నుంచి బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 6000 mAh బ్యాటరీ ఓకే, 2 days అయితే బ్యాటరీ అయితే రాదు. 1.5 day డెడ్ అయిపోతుంది బ్యాటరీ అయితే. సో నార్మల్ యూజర్కి అయితే ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. ఈవినింగ్ కల్లా మీకు ఇంకా ఒక 20-25% మీకు బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఛార్జ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా 1 hour 40 minutes అయితే 33 watt ఛార్జర్ యూస్ చేసి మీరు ఏమైనా ఛార్జ్ చేస్తే 1 గంట 40 నిమిషాల దాకా మీకు 0 to 100 టైం అయితే తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ మాత్రం చాలా బాగుంది. నేను చాలా కాల్స్ అయితే మాట్లాడాను అండ్ నా ప్రైమరీ సిమ్ మొత్తం నేను దీంట్లోనే పెట్టుకొని అయితే యూస్ చేస్తున్నాను. సో కాల్ క్వాలిటీ కావచ్చు, సిగ్నల్ రిసెప్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయితే ఉంది. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంది కాబట్టి ఆ నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే వస్తుందో సో దాన్ని కూడా క్యాన్సిల్ అయితే చేస్తుంది. కావాల్సిన అన్ని ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ సెన్సర్స్ అయితే ఉంటుంది, జైరోస్కోప్ కావచ్చు, యాక్సిలరోమీటర్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఉంటుంది, అన్ని సెన్సర్స్ అయితే ఉంటుంది, రిమోట్ కంట్రోల్ లాగా మీరు దీని అయితే యూస్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి, ఒకవేళ మీరు ఏమైనా స్టోరేజ్ ఎక్కువ గేమ్స్ కావాలి, ఎక్కువ ఫొటోస్ మేము దిగుతూ ఉంటాం, వీడియో శాంపుల్స్ అంతా తీస్తూ ఉంటాం అనుకుంటే మాత్రం 6GB 64GB అయితే స్కిప్ చేయండి. బెటర్ మీరు 6GB 128GBకి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్, నేను కెమెరా రివ్యూ అయితే చేశాను, కొన్ని ఫొటోస్ వీడియో శాంపుల్స్ అంతా తీసుకున్నాను, ఒక వీక్ యూజ్ చేశాను. వీక్లోనే నా డేటా మొత్తం అంటే స్టోరేజ్ మొత్తం 70% అయిపోయింది, 30% ఖాళీ ఉందన్నమాట. సో ఇట్లాంటి ప్రాబ్లం మీకు రావద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 6GB 128GBకి వెళ్ళిపోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా కంప్లీట్ రివ్యూ అయితే, ఇది నా కంప్లీట్ రివ్యూ అయితే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే, హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. అండ్ చాలామంది వీడియోస్ చూసి అయితే వెళ్ళిపోతారు, ప్లీజ్ మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే నేను ఇంకా మీకు ఇట్లాంటి ఇంకా మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ జెన్యూన్ రివ్యూస్ మీ ముందుకైతే తీసుకురాగలుగుతాను. మీ సపోర్ట్ అయితే కావాలి, కొంచెం లైక్ చేయండి అండ్ షేర్ అయితే చేయండి. ఫైనల్ నా వర్డ్ గురించి మీరు అడుగుతుంటే మాత్రం ఒక్క వర్డ్, పోకో కోసం నేనైతే డిజైన్ అయితే చేశాను. సో మై డియర్ పోకో, యువర్ స్మార్ట్ ఫోన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ బట్ వెరీ అన్కంఫర్టబుల్. అండ్ ఫైనల్లీ మీకు ఒక వర్డిక్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీరేమన్నా బ్యాక్ ప్యానల్, ఈ బ్యాక్ ప్యానల్ అండ్ ఈ ఏదైతే ఈ వైబ్రేషన్ ఇట్ వస్తుందో అది, అండ్ ఈ బ్యాక్ ప్యానల్ ప్లాస్టిక్ని అండ్ ఈ వైట్ మీరు ఇగ్నోర్ చేయగలిగితే మాత్రం పర్ఫెక్ట్ ఫోన్ ఇది. ఆల్రౌండ్ 17Kకి మీకు 6GB ర్యామ్ 64GB ర్యామ్తో వస్తుంది. ఆ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ మాత్రం నాకు చాలా నచ్చింది. 240Hz టచ్ శాంప్లింగ్ ఉంటుంది, మీకు గేమింగ్ ఆడినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్లాగ్ మోడ్ కానీ, క్లోన్ మోడ్ కానీ, 4K 30fps కానీ, 4K 60fps కానీ, అల్ట్రా స్టడీ మోడ్ ముఖ్యంగా చాలా బాగుంది. అండ్ క్లోన్ మోడ్ అని ఇట్లా చాలా ఫీచర్స్ దీంట్లో వీళ్ళైతే ఇచ్చారు. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్, స్టీరియో స్పీకర్స్ మీకు 17Kలో వీళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అండ్ ఈ డిజైన్ మీరైతే బేర్ చేసుకోగలుగుతారు. అండ్ వెయిట్ కూడా మీరేమన్నా కొనాలి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే బేర్ చేసుకోగలుగుతారు. మరి ఇట్లా పాకెట్లో పెట్టుకుంటే చినిగిపోతుంది అండ్ బాంబ్ లాగా బ్లాస్ట్ అయిపోతుంది, అంత హెవీ హీట్ అవుతుంది. సో అట్లా ఎవరన్నా అనుకుంటే మాత్రం ఆ సీన్ అంత దీంట్లో ఏం లేదు. ఇప్పుడు నాకైతే అలవాటు అయిపోయింది, అంత హెవీ కూడా ఇప్పుడేం అనిపించట్లేదు. ఫస్ట్లో మాత్రం మీకు యాజ్ ఎ సెట్ బిఫోర్ కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఇది నా ఫైనల్ వర్డిక్ట్ అండ్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా వచ్చారు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హోప్ కొంచెం తెలుసుకున్నారు అనుకుంటాను. అండ్ మీకు ఎట్లా అనిపించింది నా స్టైల్ రివ్యూ అయితే ఒకసారి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ పెద్దగా చెప్పుకోవాల్సిన కాన్స్ కూడా ఏం లేవు. ఒకసారి నా వీడియో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి నేను దాన్ని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాంట్లో నా ప్రాబ్లం కూడా నేనైతే మీకైతే చెప్పేశాను. అండ్ పెద్దగా కంప్లైంట్ చేయాల్సిన మేజర్ కాన్స్ అయితే దీంట్లో ఏం లేవు. సో ఇది నా రివ్యూ అయితే. అండ్ దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియో కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్.